హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారండి? మీరు కుటుంబం అంతా కూడా దేవుళ్ళు ఎదుగుతున్నారా? విశ్వాసంలో వెతకండి. మీరు మీ కుటుంబం పట్ల విశ్వాసము విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఖచ్చితంగా అందరూ కూడా దీవించబడతారు. పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. మీరు మీ ఆత్మీయ జీవితంలో మీరు జాగ్రత్త తీసుకోగలిగితే ఆశీర్వాదకరమైన కుటుంబంగా దేవుడు నిలబెడతాము. హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్యం చూసేద్దామా? మనకందరికీ బాగా తరచుగా తెలిసిన వాక్యము కీర్తనలు 1వ అధ్యాయము 2, 3. ఈ మాట మన అందరికీ తెలుసు, కానీ బహుశా ఎంతమంది దీన్ని పాటిస్తున్నారో ఈరోజు పరీక్ష చేసుకుందామా? దాని యొక్క ప్రతిఫలము ఈరోజు ఎలా ఉంటుందో మనం చూద్దామా? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతను చేయనదంతయు సఫలమగును. అతను చేయనదంతయు సఫలమగును. ఈ మాట మనకు చాలా ఇష్టం ఉంది. కాబట్టి ప్రభా, నువ్వు చేయనదంతయు సఫలం అవుతుంది కదా అని ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడం. మొదటి వాక్యం వద్దండి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించువాడు అని బైబిల్ సెలవిస్తుంది. ధ్యానిస్తున్నారా? దేవుడు మనతో మాట్లాడే ఒకే ఒక అవకాశం అండి ఇది. దేవుడు మీ జీవితంలో ఏమై ఉన్నాడో, ఏం చేయాలనుకుంటున్నాడో ఈ వాక్యం ద్వారాగా మాట్లాడుతాడు. దేవుడు మీకు సహాయం చేయాలనుకుంటున్నాడా? ఈరోజు ఈ వాక్యమే విడిచిపెట్టేస్తే, ఈ వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఈరోజు మనం ఎలా దీవించబడతాం? దీన్ని ధ్యానించాలి. చాలామంది ముక్కు మీద పెట్టుకున్న గన చదువుకుంటూ వెళ్ళిపోతారు, అయిపోయిందని మూసేస్తారు, వెళ్ళిపోతుంటారు. నో, దాన్ని జాగ్రత్తగా సమయాన్ని తీసుకొని 24 అవర్స్లో మీకు ఏ సమయం అవుతుందో ఆ సమయాన్ని తీసుకొని జాగ్రత్తగా ధ్యానించండి. రోజుకు ఒక అధ్యాయాన్ని మీరు ధ్యానించండి చాలు. ఒక అధ్యాయం ధ్యానించండి చాలు. ఈరోజు యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎంతగా మీరు ధ్యానిస్తారో అంతగా వారు ధన్యులుగా అవుతారు. వారు నీటి కాలువల వలన నాటబడిన వాడే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటాడండి. ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుడి వాక్యాన్ని అతి ప్రాముఖ్యత. ఈరోజు మీరు ఉండరు, ఒకనొక సమయం వస్తే నేను ఉండను, ఒకనొక సమయం వస్తే, కానీ ఈ వాక్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందండి. దాదాపు 6000 సంవత్సరాల నుంచి భూమి మీద మనిషి వచ్చిన దగ్గర నుంచి ఈ వాక్యం ఉంటూనే ఉంది. కానీ మనిషిని పక్కన పెడితే ఈ వాక్యము ప్రభువు, వాక్యమైన దేవుడు, ఆయన ఎప్పటికీ శాశ్వత కాలం ఉన్నాడు. ఆయన ఎప్పటికీ నిలిచి ఉండే వాక్యం. సో కాబట్టి నిలిచి ఉండే వాక్యం, మనం నిలబెట్టే వాక్యం, మనం ఫలింపచేసే వాక్యం. దయచేసి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మరి ధ్యానించండి. మీ జీవితాల్లో దీన్ని ధ్యానించండి. మీ పిల్లలకి వారి పుస్తకాలు, స్కూల్ పుస్తకాలు చదివే ముందు ఈ పుస్తకాన్ని చదవమనండి, ఈ గ్రంథాన్ని చదవమనండి. దీనికి ప్రిపేర్ అవ్వమనండి. మొదట ఎప్పుడైతే దీనికి ప్రాధాన్యత ఇస్తారో మిగతా అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి ఈరోజు ధన్యులుగా మనం ఉండాలి అనుకుంటే, పవర్ఫుల్ బిలీవర్గా మనం నిలబడాలి అనుకుంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. అని వాక్యాన్ని ధ్యానించండి. If you want to be a powerful believer, you must meditate the word of God. వాక్యాన్ని ధ్యానించినప్పుడు నువ్వు పవర్ఫుల్ బిలీవర్గా మారుతావు. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. May God bless you.